ఇలాంటి ప్రొడక్ట్స్ మన కిచెన్‌లో ఉన్నాయనుకోండి, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. 5 డివైడర్స్ లాగా ఇచ్చారనమాట. అలాగే దానికి చీపురు కట్టలు ఇచ్చే బటన్ గనక ప్రెస్ చేశామంటే వాటర్ అనేది ఇందులో నుంచి వస్తుందండి. ఇవి ఎయిర్ టైట్‌గా ఉంటుంది. క్యాప్, లిడ్ కూడా చాలా టైట్ గానే ఉన్నాయండి. హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీషో నుంచే ఆర్డర్ చేశానండి. అది కూడా చాలా బడ్జెట్‌లోనే ఉన్నాయి. ఇలాంటి ప్రొడక్ట్స్ గనక మన కిచెన్‌లో ఉన్నాయనుకోండి, పనిని తొందరగా ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ పార్సెల్స్‌లో ఏమేమి ఉన్నాయో, వీటి క్వాలిటీ గురించి, అలాగే ప్రైజెస్ ఎంతెంత పడ్డాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇక ఫస్ట్ పార్సెల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఈ పార్సెల్స్ అన్నీ కూడా నేను ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే వీడియోస్‌లో కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మీకైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. చాలా మంది ఇళ్లలో వాటర్ క్యాన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వాటికొచ్చేసి ట్యాప్స్ అనేవి ఉంటాయి. కొన్ని వాటికొచ్చేసి పైన క్యాప్స్ లాగా ఉంటాయన్నమాట. ట్యాప్ రాకుండా ఓన్లీ క్యాప్ మాత్రమే ఉంటుంది. ట్యాప్ లేకుండా ఉండే వాటర్ క్యాన్‌తో వాటర్ పట్టుకోవాలి అంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వాటర్ అంతా కింద ఒలికిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ ప్రొడక్ట్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే వచ్చేసిందండి. వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను పైన మెన్షన్ చేస్తాను. అలాగే వీటి క్వాలిటీ అయితే చూసేద్దాం రండి. ఇది మనకు టోటల్‌గా 4 పార్ట్స్ లాగా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను చూపించే మోటార్ ఏదైతే ఉందో దానిపైన ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందండి. దానికి బ్యాక్ సైడ్ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ కూడా ఇచ్చారు. ఇందులోనే ఒక కర్వ్ షేప్‌లో స్ట్రా లాంటిది ఇచ్చారండి. ఈ స్ట్రాని మనం ఇక్కడ చూపించే విధంగా ఫిక్స్ చేసుకోవాలనమాట. గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా దీన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ పైప్ ఏదైతే ఉందో ఆ పైప్‌ని కూడా మనం సెట్ చేసుకోవాలనమాట. దీని బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపించే దగ్గరొచ్చి కొంచెం ఫిట్ చేసుకోవాలనమాట. ఈజీగానే ఫిట్ అయిపోతాయండి అన్నీ కూడా. ఇలా వీటన్నిటిని కూడా ఫిక్స్ చేసేసుకొని వాటర్ క్యాన్‌లో పెట్టి మనకు పైన కనిపించే బటన్ గనక ప్రెస్ చేశామంటే వాటర్ అనేది ఇందులో నుంచి వస్తుందండి. అలాగే ఇందులో ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ చార్జ్ చేసుకొని తిరిగి యూజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చూసేద్దామండి. మా వాటర్ క్యాన్‌లో పెట్టి నేనైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! పైన క్యాప్ అయితే తీసేసి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత పైన బటన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేశామంటే వాటర్ అనేది ఇలా వాటర్ ఎంత కావాలో అంత పట్టుకుని తిరిగి బటన్‌ని ప్రెస్ చేశామంటే వాటర్ రావడం ఆగిపోతుందండి. ఇలా వాటర్ క్యాన్స్‌కి ట్యాప్ లేకుండా ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేసేద్దాము. ఇలాంటి ప్రొడక్ట్స్ మన కిచెన్‌లో ఉన్నాయనుకోండి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇందులో వచ్చేసి నేను ఒక పిండి జల్లెడైతే తీసుకున్నానండి. ఇది నార్మల్‌గా ఓల్డ్ మోడల్ లాగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. నార్మల్‌గా మనం యూజ్ చేసే దాంట్లో పిండి జల్లించేటప్పుడు మొత్తం అటు ఇటు మొత్తం ఫ్లోర్ అంతా పడిపోతూ ఉంటుందండి. కానీ ఇది అలా కాదనమాట. ఎక్కడ జల్లిస్తే అక్కడే ఉంటుంది. దీని హ్యాండిల్ దగ్గరొచ్చేసి మనకు ప్రెస్ చేయడానికి ఒక బటన్ లాంటిది ఇచ్చారనమాట. దీన్ని గనక మనం ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ఇందులో ఇచ్చిన బ్లేడ్స్ అన్నీ కూడా కొంచెం రొటేట్ అవుతూ ఉన్నాయి. దాని ద్వారా మనకు పిండి అనేది జల్లెడ నుంచి కిందకైతే వచ్చేస్తుంది. ఈ పిండిని జల్లించేటప్పుడు ఇది హ్యాండిల్ దగ్గర ఏదైతే ప్రెస్ చేయడానికి ఉంటుందో అది కొంచెం హార్డ్‌గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఈజీగానే ఉందండి. పిండి వేసిన తర్వాత కూడా నేను జల్లించి చూపిస్తాను. ఇది క్వాలిటీ పరంగా అయితే చాలా స్ట్రాంగ్‌గానే ఉందండి. కానీ నేను చూపించేదొచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ అన్నమాట. ఒక్కసారి హాఫ్ కిలో పిండైతే జల్లించుకోవచ్చు. ఇందులో చాలా పెద్ద సైజెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదా! నేను జల్లించి కూడా చూపిస్తున్నాను. చాలా చిన్న ప్లేట్‌లోనే జల్లిస్తున్నానండి. ఎక్కడ కూడా మొత్తం స్ప్రెడ్ కాకుండా నీట్‌గా అనేదొచ్చేస్తుంది. కొత్త వాళ్ళు గనక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసేసి మీకిందులో ఏ ప్రొడక్ట్ నచ్చాయో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. 1 ఇయర్ బ్యాక్ మా కిచెన్ కోసం అని చెప్పేసి కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. వాటి లిడ్స్ కొన్ని కొన్ని లూజ్ అయిపోయాయి. అందుకనే మళ్ళీ ఇంకొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ప్రీవియస్‌గా తీసుకుందొచ్చేసి కొన్ని రెక్టాంగిల్ షేప్‌లో, కొన్ని స్క్వేర్ షేప్‌లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో అయితే ఉన్నాయి. ఈసారి వైట్ అండ్ వైట్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. ఈ బాక్సెస్ 6 వచ్చేసి నాకు బిలో 300 రూపీస్ లోపలే వచ్చేసాయి. ఇందులో 1 కిలో కన్నా ఇంకొంచెం ఎక్కువే పడుతున్నాయి. చాలా పెద్దగానే ఉన్నాయండి. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి కాబట్టి మనం ఇందులో ఏది వేసుకొని స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. లాస్ట్ టైమ్ నేను తీసుకున్న స్టోరేజ్ బాక్సెస్ మనం నార్మల్‌గా వంట చేసేటప్పుడు ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము అలా జరుగుతూ ఉంటుంది కదా! అందుకని కొంచెం లిడ్స్ అన్నీ కూడా లూజ్ అయిపోయాయి.
ఈసారి అలా కాకూడదని చెప్పేసి కొంచెం డిఫరెంట్‌గా ఉండే స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇందులో ఉండే గ్రాసరీ యూజ్ చేసుకోవడానికి మన క్యాప్ మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. నార్మల్‌గా మనకు పైన చూపిస్తున్నాం కదా! అదైతే కొంచెం స్క్రోల్ చేస్తే అదైతే ఓపెన్ అయిపోతుంది. ఎంత కావాలో అంత వేసుకొని తిరిగి క్లోజ్ చేసేయొచ్చు. ఇందులో వేసే ప్రతిసారి మనం క్యాప్ మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. నార్మల్‌గా మనం ఫిల్ చేసేటప్పుడు మాత్రమే పెద్ద క్యాప్ ఓపెన్ చేసి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం డైలీ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు నేను చూపించే దాంట్లో అందులో నుంచి యూజ్ చేసుకోవచ్చనమాట. ఎంత కావాలో అంత వేసుకొని మళ్ళీ తిరిగి క్లోజ్ చేసేయొచ్చు. ఇవి ఎయిర్ టైట్‌గా ఉంటుంది. క్యాప్ లిడ్ కూడా చాలా టైట్ గానే ఉన్నాయండి. ఇవి టోటల్‌గా 6 వచ్చాయన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెళ్లి చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే నాకు బిలో 300 రూపీస్‌లోనే వచ్చేసిందండి. దీని క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. అయితే ఇందులో నేను బ్రూమ్ హోల్డర్ అయితే తీసుకున్నాననమాట. అయితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఇల్లు చిమ్ముకునే చీపురు కట్టలు, ఇల్లు తుడిచే మాప్స్, బాత్రూమ్ బ్రష్‌లు ఏవైతే ఉంటాయో చాటలు అలాంటివన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒకే చోట కూడా ఎక్కువ తిరగని ప్లేస్‌లో పెట్టుకుంటే బెటర్ అన్నమాట. అలా అయితే ఇది యూజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి ఫిక్స్ చేసుకోవడానికి మేకులు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇవి టోటల్‌గా 5 డివైడర్స్ లాగా ఇచ్చారన్నమాట. అలాగే దానికి చీపురు కట్టలు లేదంటే ఏదైనా స్టిక్‌లు ఏవన్నా ఉన్నాయనుకోండి దాని మధ్యలో ప్లేస్ చేసుకోవచ్చు. మనకు కింద పడిపోవడం అలాంటివి ఏమి ఉండదు. చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మనం స్టిక్స్ అలాంటివి బ్రషెస్ ఏవైతే అందులో పెడతామో అవి కింద పడిపోకుండా మనకు రబ్బర్ కూడా ఇచ్చారన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దీన్ని గోడకు ఫిక్స్ చేసుకున్నామంటే స్ట్రాంగ్‌గా స్టిక్ అయిపోతుంది. అసలు కదలని కూడా కదలదు. దీని క్వాలిటీ కూడా చాలా బావుందండి. చాలా హెవీగా కూడా ఉంది. దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. ఇందులో టోటల్‌గా 6 హోల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇంట్లో చిమ్మే చీపురు కట్టలు, బాత్రూమ్ బ్రష్‌లు లేదంటే ఇల్లు తుడుచుకునే కర్రలు, చాటలు అవన్నీ కూడా డస్ట్ ఎక్కువుంటాయి కాబట్టి, జెర్మ్స్ అనేవి ఎక్కువుంటాయి కాబట్టి, కొంచెం ఇంటి బయట పెట్టుకోవడానికే ట్రై చేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి ఒకసారి చెక్ చేసేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ చూడాలంటే మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇంకొన్ని కొత్త కొత్త కలెక్షన్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.